హరే కృష్ణ అండి. వాస్తవంగా మన భౌతిక జీవనమంతయు దుఃఖపూర్ణమైనట్టిది. ఇలాంటి దుఃఖం నుంచి ఉపశమనం పొందడానికి మూర్ఖులైన మానవులు దేహానికి మనసుకు సంబంధించిన తాపాలు తగ్గించుకోవడానికి అనేకములైన నివారణ పద్ధతులను తమ అల్ప బుద్ధి ద్వారా తామే సృష్టించుకుంటున్నారు. దానివల్ల అనేక సంఘర్షణలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ శ్రీకృష్ణ భగవాన్ని కరుణ లేనిదే ఎటువంటి ప్రణాళిక కానీ నివారణోపాయం కానీ కావలసిన శాంతిని ప్రశాంతతను కలుగజేయలేదని మానవులు ఎరుగలేకపోతున్నారు. ఉదాహరణకు ఆ భగవంతుని కరుణ లేనిదే రోగి ఆరోగ్యాన్ని కుదుటపరచే వైద్యం కూడా నిష్ప్రయోజనమే. శుభ ఫలములు కానీ అశుభ ఫలములు కానీ అనుగ్రహించేవాడు అతడే. భౌతికంగా ఒక మానవునికి ఎంత జ్ఞానం ఉన్నా అతనికి ఆధ్యాత్మిక జ్ఞానం లేకుంటే ఆ జ్ఞానం నిరర్థకమే. మనకు అన్ని విశ్వాన్ని సృష్టించిన భగవంతుణ్ణి మరచి ఆ సృష్టిలో ఉన్న మనం అత్యధిక భౌతిక జ్ఞానాన్ని పొంది ఏమి సాధిద్దామని? సరే, మనకు అత్యంత భౌతిక జ్ఞానం ఉంది అంటే అది భగవంతుడైన శ్రీకృష్ణుని కృప వలనే అని మర్చిపోకూడదండి. భౌతికంగా మనం చేసే ప్రతి కార్యాన్ని భగవంతుని కృప వలనే అని ప్రతి ఒక్కరూ అనుకోవాలండి. ఇదంతా నా స్వజ్ఞానం అని భగవంతుడిని ధిక్కరించకూడదు. ఒక కార్యంలో మనకు అత్యంత ఫలితాలు వచ్చాయి అంటే మన శ్రమ దానితో పాటు భగవంతుని యొక్క కృప కూడా మిళితమై ఉంటుందండి. మనం శ్రీకృష్ణుని యొక్క శుద్ధ భక్తియుత సేవలో ఉంటూ ఏదేని కార్యం చేపట్టి శ్రమించినచో ఆ తర్వాత సత్ఫలితాలను భగవంతుడే మనకు అనుగ్రహిస్తారు. ఎవరైనా మనమే గొప్ప, నేను జ్ఞానిని, నాకు తెలియంది ఏదియునూ లేదు అని అనుకోకూడదు. మనం ఒకటి తెలుసుకోవాలండి, భౌతికంగా మనకంటూ ఏది మనది కాదు, అన్నీ భగవంతుడు సమకూర్చినవి. హరే కృష్ణ.